క్రీస్తునందు ప్రియమైనటువంటి మీకు మరొకసారి శుభం తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, ప్రైజ్ ద లార్డ్. మీతో దేవుడు మాట్లాడాలని ఆశపడుతున్నాడు. ఫ్రమ్ ద బుక్ ఆఫ్ శామ్స్, కీర్తన గ్రంథం 85th చాప్టర్, 85వ అధ్యాయము. అండ్ ఇఫ్ యూ కెన్ సీ ది వర్డ్స్ 8 వచ్చిన మీరు చూడగలిగితే చక్కనటువంటి మాట దేవుడు మనకు ఈ యొక్క ఉదయకాలంలో దేవుడు మనకు అందిస్తూ ఉన్నాడు. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాకుందురుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియులారా, దావీదు దేవుడు సెలవిచ్చినటువంటి మాటను అతడు ఏం చేస్తున్నాడండి? యెహోవా సెలవిచ్చు మాటను నేను చెవిని పెట్టెదను. దేవుడు మనకు సెలవిచ్చే దానిని మనము లక్ష్య పెట్టాలి. దేవుడు మనకి ఉపదేశము చేస్తున్న దానిని విడిచిపెట్టకూడదు, దాన్ని తృణీకరించకూడదు. ఈ రోజున దేవుని మాటను అనేక మంది లక్ష్య పెడుతున్నారు. మనుషుల మాటను లక్ష్య పెడుతున్నారు, లోకస్తుల మాటను లక్ష్య పెడుతున్నారు. ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నీకు శుభం కలగాలని దేవుడు చెబుతూ ఉన్నాడు. ఆయన తన ప్రజలతోనూ తన భక్తులతోనూ శుభవచనము సెలవిచ్చును. ఎస్, ఆయన మనకు శుభం చేయాలనుకుంటున్నాడు, మంచి కార్యం చేయాలనుకుంటున్నాడు. దేవుడు మన కొరకు దాచించిన మేలు ఎంతో గొప్పదని లేఖనం ద్వారా మీరు గ్రహించాలని ఈ ఉదయకాలంలో మీ కొరకు ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధుడా, జీవాధిపతి, రక్షకుడా, ఈ లోకంలో నుండి మమ్మల్ని విడిపించావు. నీ శక్తితో మమ్మల్ని నింపండి, నీ ఆత్మతో మమ్మల్ని నింపండి. ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ప్రజతో, ప్రతి తెగతో, ప్రతి జనాంగంతో మీరు మాట్లాడి వారిని బలపరచండి. వారికి శుభకార్యం చేయండి. వారు ఎదుర్కొంటున్న సమస్యల నుంచి పరిష్కారం చూపించండి. వారి రోగములను బాగు చేయండి. వారు వ్యర్థమైనటువంటి ప్రయాసపడుతున్నారు. నీ చిత్తం జరిగేటట్టుగా, నీ యొక్క ఆలోచన వారు గ్రహించేటట్టుగా చేయండి. ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ డియర్ ఫ్రెండ్స్.